నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం కొనుక్కునే రిస్ట్ వాచ్ ధర సుమారుగా 1000 నుంచి 5000. ఇండియాలో దొరికే కాస్ట్లీ వాచ్లు కావాలంటే 1,00,000 నుంచి 2,00,000. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హాంకాంగ్ నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్న వాచ్ల ధర వింటే సామాన్యులకు గుండె ఆగినంత పని అవుతుంది. రిచ్ పీపుల్ వాడే ఈ వాచ్ను అమ్మేంత శక్తిగల డీలర్లే ఇండియాలో లేరంటే ఆ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. విదేశాల నుంచి ఖరీదైన రిస్ట్ వాచ్లను అక్రమ పద్ధతుల్లో తెప్పించుకోవడానికి ప్రయత్నించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ శాఖ నోటీసులు జారీ చేసింది. మధ్యవర్తుల ద్వారా క్రిప్టో కరెన్సీ హవాలా మార్గాల్లో డబ్బులు పంపి ఈ వాచ్లను తెప్పించుకుంటున్నారనేది తాను ప్రయత్నమే చేయలేదంటున్నారు. నిజానిజాలు విచారణలో తేలుతాయి. అదెట్లా ఉన్నా మంత్రి కొడుకు తెప్పించుకోవడానికి ప్రయత్నించినట్లుగా చెప్తున్న వాచ్ల ధర మాత్రం అదరహో అన్నట్లు ఉన్నాయి. కస్టమ్స్ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం విదేశాల నుంచి పటెక్ ఫిలిప్పి, బ్రెగ్యూట్ వాచ్లను తెప్పించుకోవాలనుకున్నారు. ఈ 2 బ్రాండ్ల వాచ్లు చాలా తక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే తయారు ప్రారంభిస్తారు. కోటీశ్వరులు మాత్రమే కొనగలిగే ఈ వాచీలు చాలా అరుదుగా దొరుకుతాయి. పటెక్ ఫిలిప్పి వాచ్లకు అసలు భారతదేశంలో డీలర్లే లేరట. మరో బ్రాండ్ బ్రెగ్యూట్ వాచ్ల స్టాక్ పెట్టుకునేంత స్తోమత కలిగిన డీలర్లు కూడా ఇక్కడ లేరట. దీంతో ఈ వాచ్లు కావాలనుకున్న వారు ఖచ్చితంగా విదేశాల్లో కొనుగోలు చేయాల్సిందే. అయితే కోట్ల రూపాయలు పలికే వాచ్లను విదేశాల నుంచి తెప్పించుకోవాలనుకుంటే చాలా పన్నులు కట్టాల్సి ఉంటుంది. అసలు ధరకు 30 నుంచి 40% వరకు ట్యాక్సులు పోతాయి. దీని నుంచి తప్పించుకునేందుకు మధ్యవర్తుల ద్వారా వాటిని భారత్కు తెప్పించుకుంటారు. విదేశాల్లోని పౌరులే కొని వాటిని ధరించి భారత్లో కస్టమర్లకు అందిస్తారు. అలా అందించే క్రమంలోనే మధ్యవర్తిగా చెబుతున్న మహమ్మద్ ఫహ్రీద్దీన్ పట్టుబడినట్లు తెలుస్తోంది. పటెక్ ఫిలిప్పి కంపెనీ మొత్తం 173 మోడల్స్ లో వాచ్లను తయారు చేస్తుంది. ఈ వాచ్ల కనిష్ట ధర 10 లక్షల రూపాయలు, గరిష్ట ధర 258 కోట్ల రూపాయలు. ఇక మరో ప్రసిద్ధ కంపెనీ అయిన బ్రెగ్యూట్ వాచ్ల ధర తక్కువలో తక్కువ 10 లక్షల రూపాయలు. టాప్ మోడల్ వాచ్ ధర 250 కోట్ల రూపాయలు. గాఫ్ డైమండ్స్ వాచ్ల ధర అయితే 458 కోట్ల వరకు ఉంటుంది. ఈ 2 కంపెనీలతో పాటు టైమ్ కార్ట్, రోలెక్స్, ఆడెమర్స్, పిగ్యూట్, హబ్లాట్, ఒమిగా, పెనరాయ్, ఈడబ్ల్యూసీ, రాడో తదితర కంపెనీలు కూడా కోట్ల ఖరీదు చేసే వాచ్లను తయారు చేస్తాయి. వీటిలో కొన్ని తప్ప మిగతావన్నీ భారత మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఈ వాచ్లను భారతదేశంలో ఎక్కువగా కార్పొరేట్ సంస్థల యజమానులు, సినీ తారలు, క్రికెట్ తారలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. మన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా కూడా పటెక్ ఫిలిప్పి కంపెనీ తయారు చేసిన గ్రాండ్ మాస్టర్ చైన్ మోడల్ వాచ్ ధరించారు. దీని ధర $2.5 మిలియన్. ఇండియా కరెన్సీలో 20 కోట్ల పైమాటే. తెలుగు హీరో రామ్ చరణ్ తో పాటు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, సైఫ్ అలీ ఖాన్, సోను సూద్, ఇమ్రాన్ హష్మీ, మోహన్ లాల్ తదితర ప్రముఖులకు కూడా ఈ ఖరీదైన వాచ్లను వాడే అలవాటుంది.